ఇతని పేరు చిట్టి ప్రాణం ముఖేష్. గత కొంతకాలంగా ఫన్మోజీ వీడియోలు చేస్తున్నాడు. వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోవడంతో వీడి హార్ట్ కంప్రెషన్ గురై అది సప్రెషన్ గా మారి లాస్ట్ కి ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. బహుశా ముఖేష్ ని ఇంకా కాపాడలేకపోవచ్చు. నో, కాపాడొచ్చు. ఎలా? మీరు ఈ వీడియోని లైక్ చేసిన ప్రతిసారి ఇతని పల్స్ రేట్ పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ లైక్ బటన్ నొక్కండి. ఏ పెరుగుతుంది? ఎస్, ఇలా కమెంట్ చేసి షేర్ చేసిన ప్రతిసారి ఇతని బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనసులో ఉన్న డిప్రెషన్ పోయి ఇతని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? సో ఈ చిట్టి ప్రాణం చితికిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. చలికాలం స్టార్ట్ అయిపోయింది రా దత్తి. చూసావా చలేస్తుంది. తవును, తిప్పుడే తల్లి తెలాతుంటే నవంబరు తితంబర్లో తెలాతుంటదో. సీజనల్ బిజినెస్ కింద సొంత చివరి స్వెటర్లు అమ్ముకుందాం. ఇటు ఎందుకు తింకో తొక్కెట్టుకోవడానికా? ఈ వయసులో హోప్లెస్ గా కాదురా తత్తి, ఫియర్లెస్ గా ఉండాలి. మహేష్ బాబు ఏమన్నాడు? ఏమో, తాతో తేం తనలేదు. నాతో కూడా ఏమనలేదు, కానీ ఒక యాడ్ లో అన్నాడు, భయాన్ని వదిలు, శిఖరం తాకు. తాత దగ్గరున్న తాస్తి తాత ఎకరమే తోడలేదు, తూతెకరం తంతనం. సచ్ ఏ హోప్లెస్ గా యు ఆర్. తీ బిజినెస్లయ్యి తనకు తొద్దురా తాబు, తోపులెస్ తాదు, తోములెస్ అయిపోతాం. సరేలే, నీకంటే ముక్కు గడి బెటర్. ఒక్కబడి ఐడియాని కూడా బ్లాక్ బాస్టర్ గా చెప్తాడు. అయితే తాడి దగ్గరికే తెల్లు, నీకు మళ్ళీ తొక్కెడతాడు. వద్దురా బాబు, మొన్నే నన్ను పాండిచేరి తీసుకెళ్లి పిప్పి చేశాడు. ఆ నొప్పిని చూపించుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు పెట్టే టార్చర్ కి నా బ్యాక్ పాకెట్ లో పర్సే కాదు, బాడీ పార్ట్స్ లో పల్స కూడా పోయే అవకాశం ఉందని చెప్పారు. తాడితో తిరగడం తాడి హ్యాబిట్ లాంటిదిరా తోరా. తలవాటు తెచ్చుకోవడం తీదియే, తాని తొదిలెత్తుకోవడమే కష్టం. కరెక్ట్ గా చెప్పావురా తత్తి. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పారు గాని ఈ ముక్కుగడితో ఫ్రెండ్షిప్ మనశ్శాంతికి హానికరం అని ఎవడో చెప్పలేదురా. అయితే తనం తెప్పుదాం. ఇదిగో తాడి అని తీకుతోడా తుక్కుగాళ్ళంటి తొక్క తెత్తే ఫ్రెండ్స్ ఎవరైనా తుంటే ఈ వీడియోని తానికి తేరితేతి కమెంట్స్ లో తెంతెంత వెయ్యండి. ఆడు చెప్పింది మీకేం అర్థం కాకపోయినా కమెంట్ చేయండి. సర్లే, సారీ. దా యోగా చేద్దాం. అతల తోగా అంటే తేంటి తోరా? అసలు యోగా అంటే ఏంటో నాకు తెలియదు కానీ నేను చేసే యోగా మాత్రం ఇదేం తోగా? ఇది ఘోర యోగారా. యో ఫర్ యో అండ్ గా ఫర్ ఘోర, రెండు కలిపితే తది తోమేమోతదా? అది మామూలు యోగాల బే, చెప్పానుగా ఇది ఘోర యోగా. చెయ్యి. ఏంట్రది? యో గొంతులోంచి కాదు, నాభిలోంచి రావాలి. అది మీరేంటి అలా చూస్తున్నారు? మీరు కూడా నాతో పాటు చేయండి. కమాన్ మళ్ళీ. ఏంటి బాబు తెల్లవారే గెటప్ వేసుకుని గేదెలా అరుతున్నావు? నేనెక్కడ వేసాను? అంటే నీ అరిపే కాదు, ముఖం కూడా గేదెలాగే ఉందలే, అందుకే అలా అన్నాను. నవ్వు ఒప్పుకుంటున్నావు కదరా? తేదు తారా. ఈ రోజుకి ఇంక ఈ యోగా చాలే, రేపు చేద్దాం. ఇంకా చాలే నవ్వింది. ఎవడైనా మీద జోకేయడం లేట్ అని నవ్వుతా. సర్లే, ఎంతకి దీపావళి తొత్తుంటదా? తేం తేద్దాం. ఏం చేస్తాం? ఎవ్రీ ఇయర్ లాగే పూజ చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని దివ్వి దీపావళి, మళ్ళీ వచ్చే నాగల చవితి అని దివ్వెట్లు కొట్టేసి మనం కొనుక్కున్న బాంబులు, జవ్వలు, రాకెట్లు ఇవన్నీ పట్టుకొని మనగాడి ఇంటికి వెళ్ళామనుకో, అంకుల్ కొన్న అగ్గిపెట్లు, తాళ్లు, పెన్సిళ్లు, కాకరపోతులతో మన బాంబులు వెలిగించేసి లాస్ట్ లో మిగిలిన తుక్కంతా మధ్యలో పేర్చి బాంబిల్లలేసి వెలిగించేసామనుకో, జకాస్ అని ఇయర్ దివాళీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయొచ్చు. అయితే తాంబులు తొందడానికి తెప్పుడు వెళ్దాంలే. మా ఇంట్లో డబ్బులు ఏమైనా చెట్లు కాస్తాయి, లిల్లీ పర్సులో కాస్తాయి. అది లేని టైం చూసి తెంపుకొని వచ్చేస్తాను, అప్పుడు వెళ్దాం. సరే, తనుతాడు తంటున్నాడు. తంతున్నాడా? నిన్నెందుకు తిన్నాడు రా? తంటున్నాడు కాదు, తంటున్నాడు.
ఏమంటున్నాడు? ఈ తారీ దీపావళి గ్రాండ్ గా ప్లాన్ తెయ్యాలంట. ఇంకేం గ్రాండ్ ప్లాన్ చేస్తారా బాబు? లాస్ట్ టైం ఏమో గ్యాస్ సిలిండర్ పేల్చాడు, ఆ ముందు సారి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ పేల్చాడు. ఈసారి ఏంటి కాలనీని బాంబు పెట్టి లేపెత్తాడేమో. బాయ్ ఎవరి బాయి ఎవరికి బాయి? అన్న చూసుకో అన్న, కింద పేడుంది. ఆ మొక్క ఇప్పుడారా చెప్పేది? అబ్బా సారీ అన్న. ఎవరైడే? రాయ్ తెలీదన్నా, పేరు కూడా మొదటిసారి వింటున్నాను. రాయ్ లల్లీబాయ్ ఎవరో తెలీదురా మీకు? అంటే మీరు కూడా కాదా అన్న? రాయ్ ఏంట్రా మీ ఎగస్టాలు? లల్లీబాయ్ తెలీదురా మీకు? లల్లీబాయ్ తెలీదు? ఎన్నిసార్లు చెప్పలే, తెలియడానికి తాడేమన్నా తోకరిలో తాలిబాయా, తొక్కలో తల్లిబాయ్. ఒక్కలు లల్లీబాయ్. రాయ్ లెఫ్ట్ ఆగు. లల్లీబాయ్ ఎవరో తెలీదురా మీకు? ఒరే తత్తి కత్తి, ఇందాక చెట్టుకి జాంకాయ కోసావు కదా, తీ కోసుకుందాం. రాయ్ అబ్బా ఏంటన్నా మీ బాధ? లల్లీబాయ్ అంటే మీరేనా? ఓకే, నైస్ టు మీట్ యు. రే తత్తి హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు మీరెవరో మాకు తెలిసింది. ఓకే అంటే ముందు తెలీదా? తెలీదన్నా, ఇదే ఫస్ట్ టైం చూడటం. రోయ్ ఏమ్రా నకరాలు చేస్తుర్రా? హాయ్ రైట్ అన్నా పోరగాళ్ళురా. మనం జైలుకి పోయి 15 ఏళ్ళు అయింది కదా, అందుకే తెలిసి ఉండదు. ఎవడబాయ్ పోరగాళ్ళు? నాకు పెళ్ళై 1 year అయింది, వీడి గర్ల్ ఫ్రెండ్ పెళ్ళై 6 నెలలు అయింది. తడికి అడిగాడా? ఇదే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను రా. రాయ్ అది కాదు బాయ్, మీరు జైలుకి వెళ్ళిన 15 ఏళ్ళ ముందు మాకు 15 ఏళ్ళు, అప్పుడు కూడా మీరు ఎవరో మాకు తెలియదు. లెఫ్ట్ టాప్. రేయ్ ఆగురా బాయ్. ఏంటి బ్రో? బ్రో ఏందిరా బ్రో అన్నాను. అన్నానే ఇంగ్లీష్ లో బ్రో అంటారు బ్రో. ఓ అయితే ఓకే. నేనెవరో ఎరుకనారా నీకు? మీరా? తెలీదు బ్రో, ఈ ఏరియాలో ఫస్ట్ టైం చూస్తున్నాను. రాయ్ ఆమోస్ నువ్వు పోరా. ఓకే బ్రో బాయ్. అన్నా నువ్వెవరో మాకు కూడా తెలియదన్నా, మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం. రాయ్ అలా అంటే పంపించావు కదా అన్న, మమ్మల్ని కూడా పంపించే. నేనెవరో నిజంగా తెలీదారా నీకు? తెలీదన్నా, నీ మీద ఒట్టు. ఉండరా, ఇంకెప్పుడు నాకు కనిపించకండి. ఓకే అన్న. అన్నా రే ఆయన ఎవరో తెలుసా? గాడా తెలియదు. అరే రే నువ్వెవరో ఈడికి కూడా తెలియదంటన్నా. రాయ్ సారీ అన్నా బాయ్. లెఫ్ట్ రైట్. అన్నో ఏమైందిరా ఈ నగరానికి? జనాలందరూ నన్ను మర్చిపోయారేంట్రా? బహుశా చరిత్ర పుటల నుంచి నీ చాప్టర్ చిరిగిపోయి ఉంటదన్నా. కాదన్నా, ఈ ఓల్డ్ లుక్ లో జనాలు నన్ను గుర్తుపట్టడం లేదు. అవునన్నా, నువ్వు మళ్ళీ అప్పటి లల్లీబాయ్ లుక్ లోకి వచ్చావంటే జనాలంతా నిన్ను చూసి గజ్జా 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 వణుకుతారన్నా. ఏమంటున్నావురా? నిజమన్నా, నన్ను నమ్ము. అవునన్నా, నాకు కూడా లెఫ్ట్ చెప్పేది రైట్ అనిపిస్తుంది. అదిగో అన్న మంగళ షాపు. పద, సెటప్ గెటప్ మొత్తం మార్చేద్దాం. నువ్వు వద్దన్నా. లెట్స్ గో. రారమ్మని రారమ్మని రామ చిలుక పిలిచింది వేళ. ఈయనేదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు, ఇప్పుడే అడిగేయాలి. నాన్నగారు ఏంటి బాబు గారు? మరేమో మా హిందీ టీచర్ చెప్పారండి, పురాణాలు మే నరకాసుర నామక్ ఏక రాక్షस रहता था. ఏ తాత? తాత కాదండి, ఏక రాక్షस रहता था. శ్రీకృష్ణునే సత్యభామ కే సాత్ ఉస్కో మార్ డాలా. దాలా? దాలు పప్పు కాదండి, మార్ డాలా. ఓహో. ఆ తర్వాత రోజు జనాలందరూ మందుగుండు సామాలతో గోల గోల. ఆహా. అప్పటి నుంచి ఆ దిన్కో హమ్ దీపావళి నామకే జరుపుకుంటాం హే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు హే? అంటే దీపావళి వస్తుంది కదా నాన్నగారు, దీపావళి సామాన్లు కొంటారని. కొట్టానంటే ఒంట్లో సామాన్లన్నీ సెట్ అయిపోతాయి. దీపావళి అంట దీపావళి, ఎప్పుడు ఖర్చుతో కూడుకున్న కోరికలు కోరుతావేంట్రా? ఈ సంవత్సరానికి దీపాలు వెలిగించి జరిపేసుకుందాం, నాన్నగారు కొంచెం ఖర్చు మేలుద్దాం అనే ఆలోచనలో ఎప్పుడు ఉండవేంట్రా? దీపావళి మందుగుండి సామాన్లు, క్రిస్మస్ కేకులు, సంక్రాంతి కొత్త బట్టలు, సమ్మర్ కి ట్రిప్పులు, ఇలా సీజన్ కు చీటీ ఉంటది కదరా నీ దగ్గర. Of course,
నాన్నగారు ఫెస్టివల్స్ ఆర్ మేడ్ ఫర్ సెలబ్రేషన్స్ యూనో. సెలబ్రేషన్ కాదురా, నెలలా మీరు పెట్టే ఖర్చులు భరించలేక డిప్రెషన్ లోకి పోయేలా ఉన్నాను. ఓ మై డాడ్, వై ఆర్ యు బికమింగ్ సో సాడ్? నేనేం అడిగాను? దీపావళి సామాన్లు ప్రతి సంవత్సరం కొనేవే కదా, ఈ సంవత్సరం కూడా కళ్ళు మూసుకొని కొనేయండి. కళ్ళు మూసుకొని కొనేయడానికి దీపావళి సామాన్లు రేట్లు ఏం తగ్గట్లేదురా, ప్రతి సంవత్సరం ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఏంటి నాన్నగారు, దీపావళికి మన షాప్ లో కూడా రేట్లు పెంచుతాం, ఆఫర్లు పెడతాం, 1+1 ఫ్రీ ఇద్దాం. ఆఫర్లా? ఏంట్రా అయ్యి? మీకు చెప్తే అర్థమయ్యేలా లేదు, డైరెక్ట్ గా చూపించాలి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు మనం లవంగం కాలనీలో ఉన్న పిసినకోట కిరాణా కొట్లు అయితే కిరాక్ ఆఫర్ తెచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఈ 2 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ కొంటే ఈ 20 రూపీస్ కూల్ డ్రింక్ బాటిల్ ఫ్రీ ఫ్రెండ్స్. అట్లనే ఈ 100 రూపీస్ చాక్లెట్ కొంటే 20 రూపీస్ చాక్లెట్ ఫ్రీ ఫ్రెండ్స్. అట్లనే ఇదిగోండి, ఈ ఆయిల్ ప్యాకెట్ కొంటే ఈ మ్యాగీ ప్యాకెట్ ఫ్రీ ఫ్రెండ్స్. ఇట్లాంటి ఖతర్నాక్ దివాళీ డీల్స్ అయితే నడుస్తున్నాయి ఫ్రెండ్స్. వెంటనే వచ్చి గ్రాప్ చేసుకోండి. అట్లనే నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. అది నాన్నగారు, ఇలాంటి ఆఫర్లు పెడితే జనాలు ఎగబడి మరీ వచ్చి కొనేస్తారు. అబ్బా, ఇన్ని రోజులకి షాప్ కు ఒక ఉపయోగపడే పని చేస్తున్నావురా. థ్యాంక్ యూ నాన్నగారు. మంచిది, ఇలాగే కంటిన్యూ చేయి. ఓకే నాన్నగారు. మరి దీపావళి సామాన్లు ఇప్పుడే కదరా వీడియో పెట్టావు, కస్టమర్స్ చూసి వచ్చి మన షాప్ కి బాగా లాభాలు పెరిగితే అప్పుడు చూద్దాం. ఎందుకురా మని మీ నాన్నకొని ఆ కాకరపోతులు చిచ్చుబుట్లకి అంతాగా పడతావు. నేను అడగకపోతే అవి కూడా కొనరు. అవును మామ, మేము తెచ్చిన బాంబులు పేల్చాలంటే మా ఆయన కొన్ని అగ్గిపెట్లు ఉండాలి. సర్లే మామా, మీరంటే రిచ్, మాకేముంది బొచ్చు. రైటు, అన్న కూల్ డ్రింక్ తాగుతాడు ఆపరా. అన్న చూసుకుంది కన్నా. ఏయ్, అన్నో లుక్ అదిరిపోయిందన్నా. అప్పుడు ఎట్లున్నావు, ఇప్పుడు సేమ్ గట్లనే ఉన్నావు అన్నా. అవునన్నా, కాకపోతే కొంచెం కలర్ వేసినట్టుంది. ఏయ్, కలర్ వేస్తే కలర్ వేసినట్టు ఉండక ఇంకెలా ఉంటదిరా? సారీ అన్న. ఇప్పుడు అడుగుదాం పదండ్రా. జరగండి జరగండి. అక్కడ ఎవరు లేరు కదరా. అన్న మాజా చెప్పనా? అన్నకో మాజా. ఏయ్, ఏంటన్నా? లెమ్కా. సారీ అన్న, చాలా రోజులైంది కదా, మర్చిపోయినా. ఏయ్ బచ్చా, ఎస్ అంకుల్, వాట్ డు యు వాంట్? నీ పేరేంట్రా? చిట్టి ప్రాణం ముఖేష్, బ్రాకెట్ లో ముక్కు. నీ పేరేంట్రా? పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను. నేనెవరో తెలుసారా మీకు? తెలీదు సార్. ఏయ్, సబర్ కరో, నేనెవరో నీకు తెలుసారా? తెలీదు సార్. ఏయ్, అన్నా మీరెవరో నాకు కూడా తెలియదన్నా. రేయ్, నువ్వా? పొద్దున్నే కదరా నన్ను చూసావు? అన్నా మీరా? సారీ అన్నా, పొద్దునికి ఇప్పటికి కొంచెం సెటప్ గెటప్ మారింది కదా, గుర్తుపట్టలేకపోయా. ఏయ్, సర్లే, నేనెవరో ఇప్పటికైనా తెలుసుకున్నావుగా, వీళ్ళకి చెప్పు. లేదన్నా, మీరెవరో ఇప్పటికీ నాకు తెలియలేదు. మార్నింగ్ లల్లీబాయ్ పిల్లిబాయ్ అన్నారు, అది మీరేనా అన్నా? రాయ్, అయిపోయారా మీరు? రాయ్, ఆగండి. అవునన్నా, ఈ రోజు అయిపోయారు కొడుకులు. లెఫ్ట్. ఓకే అన్న. ఏంట్రా, లల్లీబాయ్ ఎవరో తెలీదురా మీకు? లల్లీబాయ్ ఎవరో తెలీదురా మీకు? నిజంగా తెలియదన్నా, మాకు సుల్తాన్ బాయ్ ఒకటే తెలుసు. సుల్తాన్ బాయ్? మ్, మీకు సుల్తాన్ బాయ్ తెలుసారా? తెలుసా అంటావేంటన్నా, చాలా బాగా తెలుసు. సుల్తాన్ బాయ్ తెలిసిన మీకు లల్లీబాయ్ తెలీదురా? లల్లీబాయ్ తెలీదురా? అయ్య బాబోయ్, చాలా మెత్తగా కొట్టేశావన్నా. ఏయ్, ఆ, ఆ సుల్తాన్ బాయ్ ఎక్కడుంటాడు రా? ఆ, ఇక్కడే అన్నా, ఓ 2 ఈదులు అవతల. ఏయ్, వీళ్ళ నాటే ఎక్కించండి రా. ఏయ్, అన్నా, ఆడిని వదిలేసారేంట్రా? ముందు ప్లేస్ సరిపోవట్లేదు అన్నా. ఏయ్, ఓకే, పదండి. మామ చెప్పరా. అదేంటి మామ, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు? ఆటోలో ప్లేస్ లేదంట్రా. ఆటోలో 6గురికి ప్లేస్ లేకపోవడం ఏంటి మామ? అంటే వెనకాల లల్లి బాయ్ బల్లిలో చాపుకొని కూర్చున్నాడు. ఏయ్, సారీ బాయ్ మామ, టాక్ టు యు లేటర్. బై. సర్లే, మెసేజ్ పెడదాం. ఏదన్నా ప్రాబ్లం అయితే మెసేజ్ చేయమావా, మన గ్యాంగ్ తో వచ్చి అడిగి బ్యాంగ్ ఇస్తా. అన్నా ఇదేనన్నా సుల్తాన్ బాయ్ అన్నా. పిలవరా. సుల్తాన్ బాయ్, సుల్తాన్ బాయ్. అరే కౌనే రే? మేహూ బాయ్ గోరా, మిమ్మల్ని చూడ్డానికి లల్లీ బాయ్ వచ్చారు. లల్లీ బాయ్?
కైసే హో లల్లి బాయ్? ఎన్ని దినాలైంది బాయ్ నిన్ను చూసి. ఎలా ఉన్నావు బాయ్? బానే ఉన్నా. సుల్తాన్ బాయ్, నీకు లల్లీబాయ్ ఎవరో తెలుసా? అరే కోరా, ఏమ్రా నువ్వు మాట్లాడేది? లల్లీబాయ్ అంటే నాకేంది, హోల్ హైదరాబాదే తెలుసు. లేదు బాయ్, ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. అరే లల్లీబాయ్, నారాజ్ కాకురా బాయ్, చిన్నపిల్లలు. అరే కోరా, కరెక్ట్ గా 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో వచ్చిన తుఫాన్ గుర్తుందా? గుర్తుంది బాయ్, లైలా తుఫానేగా. అరే పగల్, అది లైలా తుఫాన్ కాదు, లల్లి తుఫాన్. ఆ తుఫాన్ కి హైదరాబాద్ లో రక్తం ఏర్లై పారింది. అలాంటోడు మళ్ళీ తిరిగి వచ్చాడంటే ఈసారి కూడా తుఫాన్ రాబోతుంది. కానీ దిస్ టైం వచ్చేది స్టార్మ్ కాదు, ఫైర్ స్టార్మ్. ఏం మాట్లాడుతున్నావు బాయ్? ఏం ప్లాన్ చేసావు బాయ్? లల్లీబాయ్ ఎవరో తెలీదురా మీకు? లల్లీబాయ్ ఎవరో తెలీదురా మీకు? ఈసారి దీపావళికి హైదరాబాద్ లో పేలేవి టపాసులు కాదురా, నేను పెట్టే బాంబులు. బాంబులా? అన్నా, జైలు నుంచి వచ్చావంటే ఏ ఫ్యాక్టరీస్ట్ అనుకున్నాను, నువ్వు టెర్రరిస్ట్ లా ఉన్నావే. బాయ్, బాంబేంటి బాయ్? ఈ లల్లీబాయ్ మీలా చిన్నప్పుడు ఉల్లిపాయ బాంబులతో ఆడుకోలేదురా, నాటు బాంబులతో ఆడుకున్నాడు. ఆ నాటు బాంబులు ఇప్పుడు ఊరు కొట్టేశాయి. అందుకే ఈసారి FDX. FDX ఏంటి బాయ్? ఏదో PVR లో 4DX అన్నంత సింపుల్ గా చెప్పావు. ఇన్ని రోజులు జైలుకెళ్ళి బెయిల్ కోసం వెయిట్ చేశాను అనుకున్నారా? లో, నా బెస్ట్ ఫ్రెండ్ కసాయి గడి దగ్గర FDX ఎలా తయారు చేయాలో నేర్చుకున్నా. అంటే ముంబై రాజ్ హోటల్ బ్లాస్ట్ లో. వాడిది నాకిస్తాను, వాడు కాదు. మరి వీడెవడు? వీడిది నర్సీపట్నం. హిస్ నేమ్ ఇస్ కే సాయి. బాంబు తయారు చేయడం నేర్పించాడు గాని ఒక రోజు నాకు చెప్పకుండా జైల్లోంచి పారిపోయాడు. అందుకే వాడు అందరికీ కే సాయి అయినా నాకు మాత్రం కసాయి. మరి బ్లాస్ట్ ఏదో ఆడి మీద ప్లాన్ చేయొచ్చు కదా బాయ్, ఎక్కడ ఎందుకు? మీ వల్లేరా. మా వల్ల? మేమేం చేసాం బాయ్? ఈ లల్లీబాయ్ ఎవరో తెలీదురా మీకు? లల్లీబాయ్ చూపిస్తా నేనేంటో అందరికి చూపిస్తా. ఒక్క బాంబు పేలితే ఈ లల్లీబాయ్ ఎవరో అందరికి తెలుస్తుంది. అవునన్నా, కరెక్ట్ గా చెప్పావు. ఇంతకీ ప్లాన్ ఏంటి? చెప్తా. ఏమైంది బాయ్? రైట్ అన్నో, వీళ్ళని ఇంటి దగ్గర దించారు. అదేంటి బాయ్, ఇప్పుడు దాకా ఉన్నాం కదా, ఆ ప్లాన్ ఏంటో చెప్పండి, మేము కూడా వింటాం. అందుకేరా మిమ్మల్ని పంపించేసేది. రైటు ఓకే అన్నా. రే పదండి. రేయ్, దిగండి. అన్నా, ఏంట్రా? నీ పేరేంటో తెలుసుకొచ్చా అన్నా? రైటు. అబ్బా, నిక్ నేమ్ కాదన్నా, ఫుల్ నేమ్. రైటేశ్వరరావు రా. ఏంటి ఇప్పుడు? ఏం లేదన్నా, నైస్ నేమ్. ఓకే బాయ్. రే ముక్కు, అన్యాయంగా ప్రజల ప్రాణాలు బలవకుండా ఉండాలంటే మనం అర్జెంట్ గా ఈ క్రైమ్ రిపోర్ట్ చేయాలి. అయితే ఉంటే కెమెరా ఆన్ చేస్తాను, రీల్ చేద్దాం. రీల్ చేసి వైరల్ చేయడానికి ఇది సెన్సేషనల్ మ్యాటర్ కాదు, సీరియస్ మ్యాటర్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? గుడిలో ఉంటుంది శివలింగం, స్టేషన్ లో ఉంటాడు సిఐ సింగం. లెట్స్ గో అండ్ కంప్లైంట్ టు హిమ్. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి 3 సింహాలు అయితే ఆ కనిపించిన ఈ 4వ సింహమేరా సింగం. సార్, సింగం సార్, నమస్తే సార్. గోరా, నువ్వేంట్రా స్టేషన్ కి వచ్చావు? మళ్ళీ ఏదో పని చేసావు? మీరు మరీనా సార్, ఏదో పని చేస్తేనే స్టేషన్ వస్తాం ఏంటి, మంచి పనులు చేయడానికి కూడా వస్తాం. ఓ, ఏంట్రా మంచి పని? ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. Is it? Who is that? లల్లీబాయ్. లల్లీబాయ్. అవును సార్, మీకు తెలుసా? రోయ్, లల్లీబాయ్ తెలుసా అంటావేంట్రా? ఒకప్పుడు లల్లీబాయ్ పేరు చెబితే ప్రతి గల్లీ వణికిపోయేది. ఏ సార్, అప్పుడు చలికాలం వచ్చిందా? రాయ్, ఆ వణుకు చలి వల్ల కాదురా, వాడి మీద భయం వల్ల. సర్లేండి సార్, ఆ చరిత్రని మాకు ఇప్పుడు ఎందుకు. ఆ లల్లీబాయ్ ప్రెసెంట్ ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాడు. దీపావళికి బాంబులు పేలుద్దామని ప్లాన్ వేస్తున్నాడు. ఓ, దానిలో తప్పే ఉంది, అందరం పేలుస్తాం కదా. అబ్బా, దీపావళికి పేలుద్దాం అనుకుంటున్నాడంటే సేంటాపాకాయలో సిసింద్రి బాంబులా కాదు సార్, అదేదో FDX బాంబ్ అంట. FDX
అవును. అగ్ని ఇంతకీ ఎలా ప్లాన్ చేస్తున్నాడు రా వాడు? ఏయ్, మన ప్లాన్ ఏంటో పీపుల్కే కాదు పోలీసులు కూడా కనిపెట్టలేరు. అదే సార్ తెలీదు, కానీ ఆడు సుల్తాన్ బై 10 లో ఉన్నాడని మాత్రం మాకు తెలుసు. సుల్తాన్ బాయ్ ఇంతకీ ప్లాన్ ఏంది లల్లి బాయ్? ఫస్ట్ ప్లాన్ కాదు, ప్లేస్ చేంజ్ చెయ్యాలి. ఎందుకంటే ఇందాకెళ్ళిన బచ్చాగాలికి మన ప్లాన్ తెలియకపోయినా మనం ఉన్న ప్లేస్ తెలుసు. అందుకే ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. ప్లేస్ తెలిసాక కూడా ఫేస్ నెట్టు చూస్తారేంటి సార్? అదండి పట్టుకుందాం. లెట్స్ గో. ఏయ్, మనకు అర్జెంటుగా ఓ 10 కావాలరా. వెతుకుదామన్నా. అది ఎలా ఉండాలంటే ఎవ్వరికి అనుమానం రాకూడదు. అన్నా ఇందాక పోరగాల్ని డ్రాప్ చేసినప్పుడు పక్కనే ఓ టూలెట్ బోర్డ్ చూసినా అన్న. పెంట్ హౌస్ ఫర్ రెంట్ అని ఉందన్నా. పెంట్ హౌస్ ఇదేదో మన 10 సెటప్ కి దగ్గరగా ఉంది. పోనీరా. సార్ ఇక్కడే సార్. అగ్ని ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్. సార్ మీరు దాగుడు మూతలు ఆడడానికి వచ్చారా, డేంజరస్ క్రిమినల్స్ ని పట్టుకోవడానికి వచ్చారా? అంటే క్రిమినల్స్ తో వేట నాకు ఒక ఆటతో సమానం. ఇంకొంతసేపు అయితే ఈ పూట కూడా గడిచిపోతుంది. అదండి సార్, లోపలికి వెళ్ళి పారిపోతారు. ఎవరు అక్కడ? ఎవరైనా ఉన్నారా? డెలివరీ ఇవ్వడానికి వచ్చారా సార్ మీరు? బాబు ఎవరైనా ఉన్నారా? ఓటీపీ చెప్పండి అమ్మా, వెళ్ళిపోతారా? లేకపోతే ఏంటి సార్, గన్న తీసి తడితాడి మన 2 బుల్లెట్లు కాల్చి క్రిమినల్స్ ని భయపెట్టకుండా ఎవరైనా ఉన్నారా, సామాన్లు ఉన్నాయి తీసుకుంటారా అని సేల్స్ బాయ్లు అడుగుతారు. ఈ గన్న తీసి అలా ఒకటి పేల్చి, రాయ్ లల్లీ బాయ్ నువ్వు ఎక్కడే ఉన్నావు నాకు తెలుసు, మర్యాదగా బయటికి రా. సుల్తాన్ బాయ్, అరే సింగం సార్ ఎట్లున్నారు? ఏంది ఇట్లొచ్చినారు? రాయ్ నేను పిలిచింది సుల్తాన్ బాయ్ని కాదు, లల్లీ బాయ్ని. మర్యాదగా నువ్వు లోపలికి వెళ్ళి ఆయన బయట పంపించు. అరే లల్లీ బాయ్ కౌన్? ఏ సుల్తాన్ బాయ్ కాటేనే ఈడా ఈ సుల్తాన్ బాయ్ ఒక్కడే ఉంటాడు. అబద్ధాలు ఆడకు బాయ్, ఆడపిల్లలు పడతారు. సార్ నాకు ఎందుకు ఆ లల్లీ బాయ్ లోపల అన్నాడు అనిపిస్తుంది సార్. కానిస్టేబుల్స్ సార్. రా ఆ ముక్క నేను చెప్పాలరా? ఎవరు చెప్తే ఏంటి సార్, సర్చ్ ఇంపార్టెంట్. సార్ ఎవరు లేరు సార్. నేను చెప్పినా కదా సార్ మీకు, ఈడ నేను తప్ప ఇంకెవరూ లేరు. సార్ మదర్ ప్రామిస్ సార్, కావాలంటే ఈ ముక్కుగా అడగండి. అవును సార్, ఇక్కడే ఉండాలి. మనం వస్తున్నామని తెలిసి పారిపోయి ఉంటారు. రాయ్ మనం వస్తున్నామని వాడికెలా తెలుస్తుందిరా? సైరన్ వేసుకున్నట్టు తెలియదు సార్. ఇది చివరి సౌండ్ వినిపించి సైలెంట్ గా బ్యాక్ డోర్ నుంచి పారిపోయి ఉంటారు. దట్స్ ఎ ఫ్యాక్ట్ సార్. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే కాకుండా సైరన్ మీద సెటైర్ లేస్తావరా? కానిస్టేబుల్స్ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వీళ్ళని సెల్లో పడేసి బ్యాంగ్ ఇవ్వండి. క్లియర్ గా తెలిసింది ఏంటంటే వైల్డ్ కార్డ్స్ కి రూల్ తెలియదు. అది అలా తిట్టండి నాగార్జున గారు. ఏం బిగ్ బాస్ ఏంటో ఒక్కడికి తిన్నంగా ఆడడం రావట్లేదు. ఏంటమ్మా ఇలా అయిపోయింది? ఏవైంది మా 5 టీవీకి? ఎప్పుడో ఎల్సిడి టీవీలు వచ్చిన కొత్తలో 5,000 పెట్టి కొన్నాం. పాపం ఇది కూడా కాలం చేసినట్టుంది. ఈ టైంలో ఎవరబ్బా? ఎవరైనా ఉన్నారా? హలో. ఒరే పిచ్చి పుల్లయ్యా, ఎవరో లేకపోతే బయట తాళం వేసి ఉంటది కదరా. అవును కదా, సారీ ఆంటీ. హౌస్ రెంట్ కొందంట కదా, దాని గురించి వచ్చాం. అవునా, ఎవరెవరు ఉంటారేంటి? మేము, మా అన్న. అదే 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 మా అన్న, మేము. ఎవరి అన్న? ఇంకైపోయిన పెనలా ఉన్నాడు. ఆంటీ అన్న ఎవరో తెలీదు మీకు? లల్లీబాయ్. లల్లీబాయా? అవునంటీ, తెలీదా? ఎందుకురా గుచ్చు గుచ్చు అడుగుతావు? తెలీదంటే మళ్ళీ హట్ అవ్వాలి. ఈడెవడో నాకు ఉపయోగపడేలాగే ఉన్నాడు. లల్లీబాయా? నాకెందుకు తెలీదు? మీకు తెలుసా? తెలుసు. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా అమ్మగారు? ఆ మా అమ్మగారు ఎవరో నాకే తెలియదు, నీకెలా తెలుసు? మీ అమ్మగారు ఎవరో నీకు తెలియదు కాబట్టే నాకు తెలుసు. అప్పట్లో మా అమ్మగారు మీ అమ్మగారు మంచి ఫ్రెండ్స్. మీ అమ్మగారు చికెన్లు మటన్లు ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా వండి పెట్టినా తీసుకొచ్చి మా అమ్మగారికి ఇచ్చేవారట. అని మా అమ్మ చెప్పిందా? కాదు, మా అమ్మ చెప్పింది. మీ అమ్మగారు చాలా మంచివారు. మరి నన్నెందుకు ఊరి చివర చెత్తకుండీలో పడేసింది? అంటే అప్పుడు వీధి చివర చెత్తకుండి ఉండేది కాదు, అందుకేనేమో. పాపమన్న అమ్మ నిన్నెత్తుకొని ఊరి చివరి దాకా ఎలా నడిచిందో. సారీ అన్న, కొంచెం ఎమోషనల్ అయ్యా. ఇట్స్ ఓకే,
ఇంతకీ రెంట్ ఎంతండి? ఎంత ఓ 30,000 అంతే. 30,000? ఏదో 3,000 అన్నట్టు చెప్పారు. మీకు ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ 30,000కి తక్కువ ఎవరమ్మా. కావాలంటే పక్క వీధుల్లో అది అడిగేసి రండి. నేనేమి ఎక్కువ చెప్పేయట్లేదు, బయట ఇలాగే ఉన్నాయి రెంట్లు. ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. బెడ్, బాత్రూమ్, ఏసీ, కిచెన్ అన్ని ఉంటాయి. బయట నుంచి చూడడానికి కంటైనర్ హౌస్ లా ఉంటది గానీ లోపలికి వెళ్తే బాలయ్య బాబు మ్యాన్షన్ హౌస్ కన్నా బాగుంటది. ఒకసారి చూడొచ్చా? దానికేం చూసుకోండి. పర్లేదన్నా, బానే ఉంది. రాయ్. ఇల్లు బానే ఉంది కానీ 30,000 అంటే మరీ ఎక్కువ. సరేలే, తెలిసిన వాళ్ళు కాబట్టే 25,000కి ఇస్తున్నాను. ఇంకేం మాట్లాడకండి. ఒక నెల అద్దె అడ్వాన్స్ గా ఇచ్చేయాలి. అదేంటి అన్న ఇంకా దిగుతానని చెప్పలేదు కదా? చుట్టాలు అయిపోయాక ఇంకా చెప్పాలేంటమ్మా. ఆ జోబులో ఉన్న కట్ట తీసి ఓ 25,000 అడ్వాన్స్ కొట్టు. ఆ, నా జోబులో కట్టుందని మీకెలా తెలుసు? బ్యాంక్ నుంచి ఇప్పుడే తెచ్చిన కొత్త నోట్లు అనుకుంటా. స్మెల్ ఎక్కడ కొడుతుంది. అమ్మా, అన్నా, ఆంటీ ఎవరో చాలా ఖతర్నాక్ లా ఉందన్నా. ఏంటి, కత్తిలా ఉన్నానా? మా కాలేజీ టైంలో కూడా కుర్రోళ్ళందరూ ఇలాగే అనేవారు. లెఫ్ట్. అన్నా, ఆ డబ్బులేవో ఇచ్చారా? ఇచ్చే. థ్యాంక్ యూ లల్లిబాయ్. వీధులు ఎవరన్నా నన్ను ఏమన్నా అంటే చెప్తానులే, గొడవ కొద్దు గాని. టీవీ పోయిందన్న బాధపడుతున్న టైంలో కట్ట పట్టుకుని కరెక్ట్ గానే వచ్చారు. వెంటనే వెళ్ళి ఓ కొత్త టీవీ ఆర్డర్ పెట్టేయాలి. హే, 1 టీవీ. వావ్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీయా? ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. అర్జెంట్ ఈ ఆఫర్ నాన్నగారికి చెప్పి కొత్త టీవీ కొనిపించేయాలి. నాన్నగారు ఏంట్రా? మనం అర్జెంట్ గా టీవీ మార్చేయాలండి. ఏ ఇప్పుడున్న దానికి ఏమైంది? ఈ పోనీ టీవీ పాత మోడల్ అయిపోయింది. మార్కెట్ లో కొత్తగా 1 టీవీ అని ఒకటి వచ్చింది. అసలు దాని పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్లారిటీ మామూలుగా లేదు నాన్నగారు. దాంట్లో సినిమా పెట్టుకొని ఇంట్లో చూస్తుంటే ఉంటది సేమ్ సినిమా హాల్ లో చూసినట్టు ఉంటది నాన్నగారు. అక్కర్లేదు, అలా చూడాలనిపిస్తే సినిమా హాల్కే వెళ్ళు. అబ్బా, ఈ టీవీ కొనేసుకుంటే సినిమా హాల్ కి వెళ్ళే ఖర్చు ఉండదు కదా నాన్నగారు. ఇలాంటి కబుర్లు మీ అమ్మకి చెప్పు, నాకు కాదు. అబ్బా, ఒకసారి ఆఫర్ చూడండి నాన్నగారు. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ. ముందు ఒకటి కొనాలి కదా. అది కొనడానికి కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది నాన్నగారు. మన కొత్త టీవీ ఇచ్చి ఎక్స్చేంజ్ లో మన పాత టీవీ కూడా తీసుకుంటారండి. ఎంత ఉండదు నాన్నగారు? మహా అయితే 10,000 ఎంత ఉంటది. కొత్త టీవీ వస్తుంది, కట్టేచ్చు కదా. ఒరే, మీ నాన్నయ్య రవాణా శాఖ మినిస్టర్ కాదు, కిరాణా షాప్ ఓనరు. టీవీ లేదు, కీవీ లేదు. వెళ్ళలా? జగ్గు ఏంటి పంకు? ఏం లేదు జగ్గు, కొత్త టీవీ కొందాం అనుకుంటున్నాను. ఏమంటావు? కొత్త టీవీనా? ఏ ఇప్పుడు ఉన్నదానికి ఏమైంది? ఏమో అమ్మా, మా ఇద్దరు టీవీ సడన్ గా ఆగిపోయింది. కరెక్ట్ టైం కి ఎవరో బకరాగాళ్ళు వచ్చారు. పైన పోర్షన్ అద్దెకి ఇచ్చేసి అడ్వాన్స్ 25,000 లాగేశాను. 25,000? నీ పనే బాగుంది. చాలే, ఆ డబ్బులతో టీవీ కొందాం అనుకుంటున్నాను. తక్కువ రేట్ లో మంచి టీవీ ఏమైనా ఉంటే చెప్పు జగ్గు. పోసే పొట్టి పంకజం, కరెక్ట్ టైంకి వచ్చావు. ఇప్పుడే నాన్నగారు దీపావళి కొత్త టీవీ కొందామంటే ఆఫర్లు చూపిస్తున్నాను. నేను ఎప్పుడన్నాను రా? అబ్బా, కొత్త టీవీ నాన్నగారు ఇందాక అన్నారు కదా. మనతో పాటు పంకజంతో కూడా ఆర్డర్ పెట్టేద్దాం, ఒకేసారి కలిసి వచ్చేస్తాయి. ఏంటికి చిప్పు దొబ్బిందా? ఆ పని చేయరా బాబు. ఇంతకీ ఎంతేంటి టీవీ? ఎంత 15,000 అంత అంతే. అబ్బో, నాటికలు అయ్యి వస్తాయేంటి? బిగ్ బాస్ కూడా వస్తది. అబ్బో, అయితే ఇదిగో జగ్గు, ఈ 15,000 నీ దగ్గర ఉంచు. టీవీ వచ్చాక ఆడికి కట్టేయి. సరే అయితే నేను ఇంకెళ్తాను. పక్కింటి పాపాయమ్మ తెల్లవారి కేజీ మటన్ కొన్నదంట. మటన్ కొట్లోంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళి కోసింత మటన్ కూర ఉంటే ఇవ్వండి అని అడిగేసి వస్తాను. ఓకే బాయ్. ఒరే, దానికి టీవీ మనతో పాటు కలిపి ఆర్డర్ పెడతానంటావేంట్రా? అసలు నేను ఎప్పుడు ఒప్పుకున్నాను టీవీ కొనడానికి? అబ్బా నాన్నగారు, కొంచెం బుర్ర ఉపయోగించండి. ఇప్పుడు అది ఇచ్చిన డబ్బులతో టీవీ ఆర్డర్ పెడతామా? ఆ టీవీకి ఇంకో టీవీ ఫ్రీ వస్తది కదా, అది మనం నొక్కేద్దామండి. మన కొడక, కానీ 15,000 టీవీ ఎక్కడి నుంచి వస్తుంది? మన పాత టీవీ ఎక్స్చేంజ్ పెట్టేస్తాం కదండి, అలా కొత్త టీవీ 15,000కి వచ్చేది. నిజమే కదా, సూపర్ రమ్మను. నీ చిన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ నీకు నీ నాన్న పోలికలు వచ్చాయంటే నేను నమ్మేవాడిని కాదు, కానీ ఇప్పుడు నమ్మకం వచ్చింది. నీకు నిజంగానే ఈ నాన్న పోలికలు వచ్చాయిరా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అంటే నేను మొన్న ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాను కదా, అవి కూడా మీ పోలికలేనా నాన్నగారు? ఎక్కసకాల అలాంటివన్నీ మీ అమ్మ బుద్ధులు, నాయి కాదు. ఏంటి? ఏం లేదులే, ముందు నువ్వు టీవీ ఆర్డర్ అట్రా. అసలుకి ఎన్ని రోజులు వస్తుంది ఏటో? ఓ 3 రోజులు పడుతుంది నాన్నగారు, పెట్టేస్తున్నా. ఓకే ఓకే. The next day. మేడం ఆర్డర్ మేడం. హాయ్, టీవీ అప్పుడే వచ్చేసిందా? అవును మేడం, మీ పేరు? పేరు చూసుకోకుండానే ఆర్డర్ తెచ్చావేంట్రా? ఆర్డర్ తేయడానికి అడ్రస్ ఒకటి తెలిస్తే చాలు మేడం. సర్లే పంకజం. అవునా, అయితే ఈ ఆర్డర్ మీకు కాదు మేడం, ఎవరో లల్లీబాయ్ అంట. లల్లీబాయా? అమ్మా, అప్పుడే నేను దిగారా లేదో టీవీ ఆర్డర్ పెట్టేసుకున్నారు. ఇదిగో బాబు, లల్లీబాయి ఇక్కడ కాదు, పైన ఉంటాడు. ఓకే మేడం. సార్, ఆర్డర్ సార్. చేసావా? ఇలా ఇది ఓకే సార్.
హ్యావ్ ఎ గుడ్ డే. రాయ్ మళ్ళీ ఏంటి సార్? ఒక అరగంట ఆగు, ఎందుకు సార్? రిటర్న్ పట్టుకెళ్ళిపోద్ది గాని. అన్నా టీవీ ఆర్డర్ పెట్టావేంటన్నా? బోర్ కొడుతుందా? రాయ్ నేను టీవీ ఆర్డర్ పెట్టింది బోరు కొట్టినందుకు కాదురా, బాంబు పెట్టడానికి. టీవీలో బాంబు పెట్టన్నా? అదేరా నా ప్లాన్. ఇదేం ప్లాన్ అన్నా? చెప్తా. రాయ్ బయట డెలివరీ బాయ్ అన్నాడు, టీవీ రిటర్న్ ఇచ్చే. ఓకే అన్నా. ఎందుకని అడిగితే ఏం చెప్పనన్నా? కలర్ నచ్చలేదని చెప్పు. ఓకే అన్నా. ఇదిగో బాబు. సార్ పెట్టిన అరగంటలో రిటర్న్ ఇచ్చేయడం ఏంటి సార్? అసలు ఆన్ చేసి చూసారా? అక్కర్లేదమ్మా, బయట నుంచే చూసాం. కలర్ నచ్చలేదు. ఓకే సార్, డబ్బులు 3 days లో రిఫండ్ అవుతాయి. ఓకే ఓకే. అసలు ఏంటన్నా నీ ప్లాను? రాయ్ నేనిప్పుడు పెట్టిన బాంబు టీవీలో కాదురా, జనాల గుండెల్లో పేలుతుంది. ఏమంటున్నావు అన్నా? ఈ రిటర్న్ పెట్టిన టీవీని ఎవడో ఒకడు కొనుక్కుంటాడు. అప్పుడు వాడింట్లో బాంబు పేలుద్ది, మొత్తం రచ్చ రచ్చ అవుద్ది. రాయ్ ఏన్నా కాదా? కాదు, వాడింట్లో బాంబు పేలే అరగంట ముందు మనమే ఒక టీవీలో బాంబు పెట్టామని వీడియో రిలీజ్ చేస్తాం. అప్పుడు జనాలందరూ ఏ టీవీలో బాంబు ఉందో, ఎవరి టీవీలో బాంబు ఉందో అని అయోమయంలో ఆందోళనతో రోడ్ల మీద పరుగులు తీస్తారు. అప్పుడు వాళ్ళు పడే భయం లల్లీబాయ్ అంటే ఎవరో తెలియజేస్తుంది. అబ్బా ఐడియా మామూలుగా లేదన్నా. జంపర్ మే బంపర్. ఎంతకీ బాంబు ఏ టైంకి పేలుతుందన్నా? కరెక్ట్ గా రేపు సాయంత్రం 5 ది నెక్స్ట్ డే. సార్ ఆర్డర్ సార్. మాకే మాకే మాకే. నాన్నగారు టీవీ వస్తుందండి. ఓహో ఇదిగో బాబు డబ్బులు. థ్యాంక్ యూ సార్. పంకజం ఆంటీ, ఇదిగో పొట్టి పంకజం ఆంటీ, ఓయ్ మీ కొత్త టీవీ వచ్చింది. కమ్మండ్ టేక్. అవునా, వచ్చేస్తున్నాను. అబ్బా భలే ఉందిరా టీవీ. మరి మనం ఆర్డర్ ఇట్టామంటే మామూలుగా ఉండదు. ఇదిగోండి రిమోట్. అన్నా 5 అవడానికి ఇంకా 10 నిమిషాలే ఉందన్నా. మన వీడియో న్యూస్ ఛానల్ వాళ్ళకి పంపించావా? పంపించే అన్నా, ఆల్రెడీ మన మీద చాలా ప్రోగ్రాములు చేస్తున్నారు. అవునా? షట్. ఏమైందన్నా? హాయ్ అది చూడడానికి మన దగ్గర టీవీ లేకుండా పోయింది కదరా. ఉండన్నా, ఇప్పుడే కిందకి వెళ్ళి పట్టుకొచ్చేస్తాను. ఇదిగో పంకజం ఆంటీ, ఏంటి? ఒకసారి మీ టీవీ కావాలి. ఆ ఏదో పప్ప ఉప్పు అడిగినట్టు అడుగుతావేంటి? టీవీ అది. టీవీ ఒక అరగంట చూసి ఇచ్చేద్దాం. నేనే ఇవ్వనమ్మా, అసలే కొత్త టీవీ అది. అప్పా నేను కూడా పర్మిషన్ అడగాల? అన్నా టీవీ తెచ్చేసిన. ఆన్ చేయరా. మీరు చూస్తున్నట్టయితే లల్లీబాయ్ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మ్యాటర్ చూసుకుంటే తాను టీవీలో బాంబ్ పెట్టానని, అది ఎవరింట్లో పేలుతుందో, ఎప్పుడు పేలుతుందో, ఎలా పేలుతుందో తెలియదని వివరించాడు. అయితే ఈ వీడియోను చూసిన జనాలంతా ఇళ్ల బయటికి పరుగులు తీస్తూ భయాందోళనలకు గురవుతున్నారు. అమ్మ నా లల్లీబాయిగా బాంబు టీవీలో పెట్టావా? కొంపతీసి బాంబు మన టీవీలో లేదు కదా. నాన్నగారు ఆన్ చేస్తున్నా. ఉండరా, 5ంటికి మంచి ముహూర్తం అంట, ఇంకా 1 నిమిషం ఉంది. ఏంటి నాన్నగారు? నీ కంగారు తగలయ్యా, ఇప్పుడు ఆన్ చేసినా 5ంటికి ఆన్ చేసినా అదే టీవీ కదరా. ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను నాన్నగారు. సర్లే ఇంకా 10 సెకండ్లో ఉంది, ఆగు. 10, 9, 8, 7, 6. 5, 4, 3, 2, 1. అమ్మో ఏంట్రా శబ్దం? ఏమో నాన్నగారు, పైనుంచి వచ్చింది. పదెళ్ళి చూద్దాం. అన్నా బాంబు ఏంటన్నా మన టెల్లోనే పేలింది. రాయ్ నువ్వే కదరా టీవీ తెచ్చింది. అసలు మనం రిటర్న్ పెట్టిన టీవీ దీని దగ్గరికి ఎలా వచ్చిందన్నా? హాయ్ సార్ రాయ్ నువ్వేంట్రా ఇక్కడ? టీవీ రిటర్న్ ఇచ్చేసారు కదా సార్, ఫీడ్బ్యాక్ కోసం వచ్చాను. ఇక్కడ బ్యాగ్ బరుస్ట్ అయిపోయి నేనుంటే నీకు ఫీడ్బ్యాక్ కావాలరా? సారీ సార్. ఎంతకీ మేము రిటర్న్ ఇచ్చాం, ఎవరికి ఇచ్చావురా? అదా ఈ పక్కింట్లోనే ఇచ్చాను సార్. పక్కింట్లోనా? ఫ్లాష్ బ్యాక్. సార్ ఒక టీవీ రిటర్న్ వచ్చింది సార్. అవునా, ఏంటి డిఫెక్ట్? డిఫెక్ట్ ఏం లేదు సార్, కలర్ నచ్చలేదంట. అంతేనా? అయితే అది 1+1 ఆఫర్ లో ఫ్రీ టీవీ కింద ఇచ్చే. ఓకే సార్. చంపేసావు కదరా. లల్లీబాయ్ మీరేంటి ఇక్కడ? మా పక్కింట్లో ఏం చేస్తున్నారు? రాయ్ ఆ పక్కింట్లో 1+1 టీవీ ఆర్డర్ పెట్టింది నువ్వేనారా? నేనే బాయ్. మరి అన్ని మూసుకొని చూసుకోకుండా
ఈ పక్కింటి ఎందుకు ఇచ్చావు? అసలుకైతే ఆర్డర్ పెట్టింది పక్కింటి పంకజంకాయ బాయ్. ఫ్లాష్ బ్యాక్. ఇదిగో భయ్యా, ఇందులో ఫ్రీ వచ్చిన టీవీ ఏది? ఇదిగోండి సార్ ఇదే. ఓ ఓకే ఓకే. రెండు ఒకలాంటి టీవీలే కదరా, అలాంటప్పుడు ఏదైతే ఏంటి? అబ్బా, ఫ్రీకి ఇచ్చిన టీవీలో ఏదో ఒక డెఫ్ట్ ఉన్నది ఇచ్చేస్తున్నాను గారు. మళ్ళీ సర్వీస్ సెంటర్ కి అక్కడికి తిరగాలి. అందుకే ఈ ఫ్రీగా వచ్చిన టీవీ పంకజం ఆంటీకి ఇచ్చేద్దాం. పాపంరా, డబ్బులు కూడా ఇచ్చిద్దిరా. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర నుంచి కూరలు ఉప్పులు పప్పులు అన్ని కొసలు తీసుకోలేదా? దానికి దీనికి చెల్లు. మీరు ఇంకేం మాట్లాడకండి. అది బాగా జరిగింది. ఎందుకు మీరేంటి బాయ్ ఎలా అయిపోయారు? నువ్వు ఫ్రీగా ఇచ్చిన పంకజం టీవీ పేలింది. చూసారా నాన్నగారు, ఫ్రీగా వచ్చే టీవీలో డిఫెక్ట్లు ఉంటాయని మీకు చెప్పానుగా. నిజమేరా, అయినా టీవీ పేలితే ఇంత విధ్వంసం అవుతుందా? టీవీ పేలితే అవ్వదు, కానీ బాంబు పేలితే అవుతుంది. బాంబా? Yes, బాంబే. వీడు కూడా ఇప్పుడే రావాలా? ఆ బాంబు టీవీలో పెట్టింది వీడే. కర్మ హిట్స్ బ్యాక్ అన్నట్టు వాడు పెట్టిన బాంబులో వాడే పేలాడు. ఇదిగో సీఏ, అన్న కాముగా ఉన్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఆ టీవీలో బాంబు అన్న పెట్టాడని మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? లబ్బే, టీవీలో బాంబు పెట్టామని టీవీలో మీరే కదరా చెప్పారు. కానిస్టేబుల్ అరెస్ట్. ఫోన్లేదు నాన్నగారు, బాంబు పేలితే పేలింది కానీ పంకజం టీవీగా పోయింది. మన టీవీ సేఫ్. ఇప్పుడు చూడండి, ఈ జొవ్వేస్తాను, ఎవడో ఒకటి గువ్వలోకి వెళ్ళిపోవాలి. ఏమండి, టీవీ పేలిపోయిందండి. అయ్య బాబోయ్. నాన్నగారు, టీవీ పేలిపోయింది. పండగ రోజు కూడా మీ బెల్ట్ పెట్టుకుని నన్ను వేసేద్దామని అనుకున్నారు కదా. చూసారా నా లక్ ఎలా ఉందో? ఏం కాలేదు టీవీకి. కొత్త టీవీని పేల్చేసాడు దరిద్రుడు. చువ్వేస్తే ఎవడో ఒకడు గువ్వలోకి వెళ్ళిపోవాలా? అది కాదండి. ఇప్పుడు ఈ చువ్వని నీ గువ్వలో పెట్టి వదులుతాను రా.